టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 పైన అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఈ నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉన్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. కాగా ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి ఎక్సలెంట్ రెస్పాన్స్ సొంతమయ్యింది. ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకున్నారో అలాంటి హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ తో అనిరుద్ధ్ మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో దుమ్ము లేపేశాడు కొరటాల శివ. ఇక కామన్ ఆడియన్స్ లో కూడా మంచి రీచ్ ను సొంతం చేసుకుంటున్న ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంది. దానికి ప్రధాన కారణం సినిమా ట్రైలర్ లో చూపించిన స్టోరీ పాయింట్ అని అంటున్నారు. ఎందుకంటే ఆ పాయింట్ కొద్ది వరకు కొరటాల శివ ఇది వరకు తీసిన డిజాస్టర్ మూవీ ఆచార్య సినిమాను పోలి ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. ట్రైలర్ లో చూపించినట్లు హీరో వెనక ఉన్న వాళ్లే తనని చంపాలని చూపించడం అనే కాన్సెప్ట్ ఆచార్యలో రామ్ చరణ్ ఫ్రెండ్ గా సోను సూద్ తనని చంపడం, అక్కడ ధర్మస్థలి పాదఘట్టం అంటూ ఏరియాలను చూపించగా ఇక్కడ సముద్రం పరిసర ప్రాంతంలో కథ నడుస్తూ భయం, చంపడం లాంటి పదాలను కంటిన్యూగా రిపీట్ చేయడంతో వాటిని కంపేర్ చేస్తూ ఆచార్య సినిమాను మళ్లీ కొత్త వర్షన్ లో చూపినట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో పాటు ప్రశాంత్ నీల్ ఉగ్రం సినిమా మీద ప్రేమతో సలార్ ను భారీ లెవెల్లో తీసినట్లు కొరటాల శివ ఆచార్య అసలు ఎందుకు ఫ్లాప్ అయిందని అదే కథను పాన్ ఇండియా రేంజ్ లో తీస్తున్నాడంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇలా ట్రైలర్ పై సోషల్ మీడియాలో ఓవరాల్ రెస్పాన్స్ మిక్స్డ్ గా అయింది ఇప్పుడు. కానీ రెగ్యులర్ ఆడియన్స్ నుండి సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి మేజర్ ప్లస్ పాయింట్ గా నిలవగా ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ షాట్స్ అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ట్రైలర్ లో. అలాగే ట్రైలర్ ఎండ్ లో సముద్రంలో నుండి షార్క్ తో ఎన్టీఆర్ బయటికి వచ్చే సీన్ భారీ లెవెల్లో హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. అలాగే సముద్రంలో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ కూడా హైలైట్ కాబోతుంది అంటూ ట్రైలర్ లో చూపించిన కొన్ని గ్లింప్స్ షాట్స్ కూడా ఓ రేంజ్ లో సినిమా పైన హైప్ ను పెంచేశాయి. మీరు చూసిన సీన్స్ చాలా తక్కువ మాత్రమే, సినిమాలో ఇంతకు మించిన అనేక ఎలిమెంట్స్ ఉన్నాయంటూ టీమ్ ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ లో చెబుతూ ఉండటంతో ఇక్కడ సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ ఆడియన్స్ లో రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ట్రైలర్ కి సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్, ఫ్యాన్స్ లో సూపర్ పాజిటివ్ రెస్పాన్స్, నార్మల్ ఆడియన్స్ లో అబవ్ యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ అయితే స్ప్రెడ్ అయిందని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యే సమయానికి సినిమాకు మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తే కలెక్షన్ల పరంగా రికార్డుల జాతర సృష్టించడాన్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.